సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, చాలా కాలం తర్వాత రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సొంత రాశి యందు సంచారం చేస్తూ ఉండడం, లాభస్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, షష్ఠస్థానమందు రాహువు యోగిస్తూ ఉండడం, వారం యొక్క చివరిలో చంద్రబలం ఉంటూ ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి రానున్నాయి. అయితే ఈ వారంలో శుక్రుని యొక్క జన్మస్థాన స్థితి ఒకంత ఉత్సాహానికి కారణమవుతుంది. ప్రత్యేకించి ఒక నూతనమైనటువంటి ఒరవడికి నాంది పలకడానికి కూడా అవకాశం ఉంటుంది. పరివర్తన లేదా ప్రవర్తనలో మార్పు చెందడం ద్వారా పరివర్తన చెందేటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే గతం నుండి మనం ఇలా ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు మనం ఈ విధంగా ఉండకూడదు అనేటువంటి ఒక కొత్త ఆలోచన, అది జీవితంలో కానివ్వండి, దుస్తులు ధరించడంలో కానివ్వండి, బండి నడపడంలో కానివ్వండి, ఉద్యోగంలో ప్రవర్తించడంలో కానివ్వండి, ఇలా ఏదో ఒక నూతనమైనటువంటి మార్పు జీవితంలో రావడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. అలాగే 12వ స్థానమందు రవిగ్రహం ఉండడం, అష్టమంలో గురుగ్రహం ఉండడం, ఈ రెండు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. అటు శనేశ్వరుడు వక్రించి ఉన్నటువంటి దోషం వల్ల కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం. ప్రత్యేకించి తులారాశి వారు ఏదైనా సంపాదిస్తూ ఉంటే అది మీకోసం కాక ఇతరుల కోసం ఎక్కువగా దాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఉదాహరణకి మీరు ఏదైనా ఒకటి తిందాము, ఒకటి తాగుదామని కొనుక్కున్నా కూడా అది మీ దగ్గర నుండి అకారణంగా ఇతరులు దాన్ని తీసుకునవలసి రావడము, లేదా మీరు తీసుకున్నది ఇంకొకరు తినేస్తూ ఉండడము, లేదా మీకు వచ్చేటువంటి సంపాదనను ఇతరులు అనుభవిస్తూ ఉండడం, ఇలా మీ గురించి మీరు ప్రత్యేకించి ఏమీ చేసుకోలేకపోతారు ఈ గ్రహస్థితి వల్ల. మరి ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉన్నది. బంధువు మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం, స్నేహితుల మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం, లేదా జీవిత భాగస్వామికి ఉండేటువంటి రకరకాలైనటువంటి కోరికలకి కొంత ధనాన్ని వెచ్చించవలసి రావడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి తులారాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. ప్రత్యేకించి కొంత శరీరం ఏమైనా అలసిపోతూ ఉండొచ్చు, అది కూడా మీకు నచ్చేటువంటి పనులు చేయడం ద్వారా, కాబట్టి ఆ అలసట అనేటువంటిది మీరు కనబడనివ్వరు. ఎప్పుడు కూడా మనకి నచ్చకపోతే ఏదైనా పని చేయాల్సి వస్తే చాలా అలసట వస్తుంది. నచ్చేటువంటి పనులు చేసేటప్పుడు ఆ అలసట కూడా మనకి కనబడదు. ఇప్పుడు తులారాశి వారి పరిస్థితి అది. కాబట్టి ఆరోగ్యపరంగా బాగుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి, కుటుంబపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. ఇప్పటివరకు కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తే ఇప్పుడు కొంత దగ్గరగా వెళ్ళేటువంటి పరిస్థితులకి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాదులన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. 10 మందిని కలుపుకొని ముందుకు వెళ్ళగలుగుతారు, ఆకర్షించగలుగుతారు, మీ వైపు తిప్పుకోగలుగుతారు, మీ మాటను నెగ్గించుకోగలుగుతారు తులారాశి వారు. విద్యార్థులకి గ్రహగతులు బాగున్నాయి. స్త్రీలకు ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.